ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగంలో టావీ అనే అరుదైన ఆపరేషన్ చేయడం జరిగింది. టావీ అనే అరుదైన ఆపరేషన్ హైదరాబాద్, విశాఖపట్నం మెట్రో నగరాల తర్వాత 3వ నగరం మన ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో నిర్వహించారు. 67 సంవత్సరాల వెంకట్రావు అనే వ్యక్తి తీవ్రమైన ఏరోటిక్ స్టెనోసిస్తో బాధపడుతూ కిమ్స్ హాస్పిటల్కు వచ్చి డాక్టర్ ఓరుగంటి హరీష్ కార్డియాలజీ విభాగంలో సంప్రదించడం జరిగిందని, సాధారణంగా అలాంటి వ్యాధులకు ఓపెన్ హార్ట్ సర్జరీ అనే పెద్ద ఆపరేషన్ చేయటం ఉంటుందని, కానీ ఈ పేషెంట్కు ఇంతకుముందు బైపాస్ సర్జరీ జరగటం వల్ల ఏవిఆర్ అనే ఆపరేషన్ సాధ్యపడలేదని తెలిపారు. ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించడంలో డాక్టర్ ఓరుగంటి హరీష్తో పాటు పలు విభాగాల వైద్యులు పాల్గొన్నారని తెలియజేశారు. కిమ్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి గిరినాయుడు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీహరిరెడ్డి, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ అమర్నాథ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిరంజ్ నీడిల్ తోటి ఎట్లయితే ఇంజెక్షన్ ఇస్తామో అట్లాంటి ఇంజెక్షన్ ద్వారా ఒక ట్యూబ్ అట్లా పంపించి ఆ ట్యూబ్ మార్గం గుండా ఒక వైర్ ద్వారా వైర్ పైన మనం ఈ వాల్వ్ ఇవన్నీ కూడా ఈ పరికరాలు షీత్ అంతా కూడా దాని ద్వారా మన హార్ట్ వాల్కి పంపిస్తాం. సాధారణంగా మన గుండెకి సంబంధించిన ఏదైనా ప్రొసీజర్ చేయాలి అని అంటే, ఆపరేషన్ చేయాలి అని అంటే ఫ్రీజియర్ ఆపరేషన్ చేయాలి అని అంటే దానికి సంబంధించిన మొత్తం ఛాతీ అంతా ఓపెన్ చేసి చేయాలి. ఇప్పుడు ఈ పేషెంట్ పర్టికులర్ పేషెంట్కి ఏంటి అని అంటే ఈ వాల్వ్ ఇక్కడ మీరు గమనిస్తే మొత్తం ఇదంతా తెల్లగా కనిపించేదంతా కాల్షియం. అంటే వాల్వ్ ఆల్మోస్ట్ ఏంటి అని అంటే సివియర్ స్టేజ్లో మోసుకుపోయింది. ఇప్పుడు గుండె నుండి రక్తం ఏదైతే బయటికి రావాలో అదంతా ఆ వాల్వ్ గుండెనే వస్తేనే మనిషి శరీరానికి మొత్తం అందుతుంది. సో ఇప్పుడు మనం ఆ వాల్వ్ గుండా మనం ఒక వైర్ ద్వారా పంపించాము, లేదండి వాల్వ్ పంపించి దాని ద్వారా మనం ఏంటి అని అంటే ఆ సన్నటి ఏదైతే దారి ఉందో దాన్ని వెడల్పు చేయడం కోసం మొదట బెలూన్ అనే పరికరంతో ముందు దాన్ని వెడల్పు చేస్తున్నాము. ఆ వెడల్పు చేసిన తర్వాత దాని స్థానంలో మనం ఏదైతే వాల్వ్ అతని నేటివ్ వాల్వ్ ఉందో ఆ స్థానంలో మనం ఇప్పుడు ఏదైతే ఈ లేటెస్ట్ అడ్వాన్స్డ్ వాల్వ్ ఉందో దీన్ని మనం అక్కడ ఇంప్లాంట్ చేస్తున్నాం. సో సాధారణంగా ఈ ఇంప్లాంటేషన్ ప్రొసీజర్కి అందరిలాగా ఇదివరకు సర్జరీ చేసి చెస్ట్ ఓపెన్ చేసి అట్లాంటి చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఆ ట్యూబ్ ద్వారా మనం అక్కడ వాల్వ్ అక్కడ పంపించి ఆ వాల్వ్ని ఇప్పుడు మనం అట్లా ఎక్స్పాండ్ చేసినప్పుడు అదేంటంటే కరెక్ట్గా వాల్వ్ ఇదివరకు ఎట్లా ఉందో దాని దగ్గరే కరెక్ట్గా ఇది సెట్ అవుతుంది అన్నమాట. ఈ పేషెంట్కి 100% సక్సెస్ఫుల్గా ఇది ప్లేస్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటి అని అంటే ఆ వాల్వ్ లీఫ్లెట్స్ కూడా చూడండి ఇందాకలా కాకుండా ఇప్పుడు అంటే ఫుల్గా ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతున్నాయి. సో రెండోది ఏంటి అని అంటే మనం అంత ప్రొసీజర్ అయిపోయినాక ఈ కాల్ దగ్గర ఉండే ఆ హోల్ కూడా కంప్లీట్గా సీల్ ఆఫ్ చేసి పేషెంట్ కేవలం 3వ రోజునే ఈ పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే పేషెంట్కి మినిమల్ ట్రామా అంటే త్వరగా కోలుకుంటారు. అదేవిధంగా ఏంటి అంటే వాళ్ళ వర్క్ కానీ ఏది కానీ రైట్ 1 వీక్లోనే మళ్ళీ స్టార్ట్ చేసుకోగలరు. ఇంకోటి ఏంటి అని అంటే ఆపరేషన్తో కూడుకున్న కాంప్లికేషన్స్ ఏవి కూడా దీంట్లో ఉండవు. అంటే ఏంటంటే పక్షవాతం కానీ లేకపోతే ఇంకా చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే బైపాస్ మిషన్ వల్ల వెళ్ళినప్పుడు వచ్చే కొంచెం లో బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఇవేమీ లేకుండా కేవలం. గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. ఇవాళ ప్రెస్ మీట్లో మనం మెయిన్గా ఇప్పుడు దాకా ప్రెస్ మీట్లు అనేకమైన ప్రెస్ మీట్లు మనం హార్ట్ స్టెంటింగ్ గురించి అంటే రక్తనాళాలకు సంబంధించిన జబ్బులో మనం ఎట్లా డిఫికల్ట్ కేసెస్లో ఎట్లా కాంప్లెక్స్ కేసెస్ స్టెంటింగ్ ఎట్లా చేసాము ఇవన్నీ డిఫరెంట్ ప్రెస్ మీట్స్ జరిగినాయి. కాకపోతే ఇవాళ ప్రెస్ మీట్ ఒక మెయిన్ ప్రత్యేకత ఏంటి అని అంటే ఒక 67 సంవత్సరాల ఒక వ్యక్తికి, అది కూడా ఆల్రెడీ బైపాస్ అయిన వ్యక్తికి సివియర్ అయోర్టిక్ స్టెనోసిస్ అని అంటే గుండెకి సంబంధించిన మెయిన్ రక్తనాళం మూసిపోవడం వల్ల ఆయనకి ఏంటి అని అంటే నడిచినప్పుడు ఛాతి బరువుగా ఉండడం, కళ్ళు తిరిగినట్టు అనిపించడం ఇట్లాంటి లక్షణం ఉన్న పేషెంట్కి ఒక సాధారణంగా సివియర్ అయోర్టిక్ స్టెనోసిస్ ఉన్న పేషెంట్కి సర్జరీకి పంపిస్తాము. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఛాతి మొత్తం ఓపెన్ చేసి ఆయన బైపాస్ మిషన్ మీద కనెక్ట్ చేసి వాళ్ళు మార్పిడి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇది సాధారణంగా అన్ని చోట్ల మామూలుగా ఇప్పటిదాకా మనకు జరుగుతూ వస్తున్న విధానం. కానీ గత 4 ఇయర్స్గా ప్రపంచంలో ఏంటి అని అంటే రీసెంట్ అడ్వాన్స్మెంట్లో భాగంగా ఒక చిన్న సూచన లేని పద్ధతి ద్వారా అంటే కేవలం కాల్ నుండి ఒక చిన్న ట్యూబ్ పంపించడం ద్వారా టావీ అనే నూతన పద్ధతి ద్వారా ఈ వాల్వ్ ఇంప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అన్నిటికన్నా మెయిన్ ఇప్పుడు చెప్పేది ఏమంటే ప్రెస్ మీట్లో ఈ పద్ధతి అనేది ప్రపంచం మొత్తం 4 ఏళ్ళు వచ్చినా కూడా మన ఇండియాలో కేవలం లాస్ట్ 1.5 year నుండి మోర్ ఎక్కువగా వస్తుంది. అది కూడా ఏంటంటే పర్టికులర్గా సిటీస్లోనే ఇవంతా కూడా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక 2 నగరాల్లో మాత్రమే చేయడం జరిగింది. ఇవాళ ఈ పేషెంట్ ఒక ప్రత్యేకత ఏమంటే ఈయనకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయ్యింది.
సో అందుకని రెండోసారి వాల్ మార్పిడి ఆపరేషన్కి వెళ్ళడానికి చాలా హై రిస్క్లో ఉంటారు అని సర్జన్స్ కూడా ఆయన్ని హై రిస్క్ పేషెంట్ అని చెప్పి డిఫైన్ చేసినారు. సో అందుకని వాళ్ళకి ఏంటంటే మినిమల్గా ట్యావర్ అనే పద్ధతి ద్వారా ఇంకేంటంటే చిన్న తొడ నుండి ఒక ట్యూబ్ పంపించి ఆ ట్యూబ్ ద్వారా మనం ఒక వాల్వ్ ఇంప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా మనం ఏంటంటే ఆపరేషన్ అవసరం లేకుండా ఏ మద్దు అవసరం లేకుండా బైపాస్ మిషన్ కూడా అవసరం లేకుండా కేవలం చిన్న ట్యూబ్ ద్వారానే ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయింది. సో ఈ ట్యావీ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే దీనివల్ల పేషెంట్ కేవలం 3 రోజే ఆయన పేషెంట్ డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. ఆయన 1 వీక్ నుండి వర్క్లో హీ కెన్ రెజ్యూమ్ వర్క్ అంతా కూడా రొటీన్ సాధారణ వర్క్ అంతా చేసుకోగలడు. రెండోది ఏంటి అని అంటే మనం ఈ ఆపరేషన్ వల్ల కూడిన మార్బిడిటీ అంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే పెరాలసిస్ పక్షవాతం కానీ లేకపోతే బ్లీడింగ్ రిస్క్ కానీ ఇట్లాంటివి ఏం లేకుండా చాలా మినిమల్ పద్ధతిలోనే ఫాస్ట్గా రికవర్ చేసి 3rd డేనే డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇది కేవలం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో అది పర్టికులర్గా ఇట్లాంటి ఒంగోలు అలాంటి ప్రదేశంలో చేయడం అనేది ఇది ఫస్ట్ టైం ఈ మన ప్రాంతంకి సంబంధించి. రెండోది ఏంటి అని అంటే ఇంత సక్సెస్ఫుల్గా హై రిస్క్ కాంప్లెక్స్ కేసెస్ కూడా మన కిమ్స్ హాస్పిటల్లో చేయడం అనేది అది నిజంగా అది మనందరికీ గర్వకారణమైన విషయం. ఇంకోటి ఇదందరూ కూడా దీనికి సంబంధించిన టీం అందరూ కూడా మా సిటీ సర్జన్ కానీ నా తోటి కార్డియాలజిస్టులుగా టీం డాక్టర్ ఆనంద్, డాక్టర్ కపిల్, తర్వాత మత్తు విభాగం హెడ్ డాక్టర్ రామకృష్ణ గారు కానీ మన మేనేజ్మెంట్ డాక్టర్ అంకిరెడ్డి గారు, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీహరి గారు వీరందరి సహకారంతో ఈ కేసు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే ఇక్కడ ఈ పేషెంట్ కూడా కాస్ట్ హయ్యర్ సిటీస్లో ఇవంతా కూడా ఆల్మోస్ట్ చాలా హై కాస్ట్ ఉంటే మనం కేవలం వాల్ ఛార్జెస్ మటుకే విత్ మినిమల్ హాస్పిటలేషన్ ఛార్జెస్ తోటి ఈ పేషెంట్కి అంతా కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో దీనికి అందరూ కూడా ఇదేంటంటే పేషెంట్ అవగాహన కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాము ఇవాళ. అందరూ కూడా ఇట్లాంటి ఫెసిలిటీని ఇంత హైయర్ అండ్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఎప్పుడైనా కూడా ఒక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఒక మొత్తం ప్రపంచంలో వచ్చిందనంటే దాని బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది అని అంటే కేవలం ఆ చివరి స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే ఎవరైతే ఒక పేషెంట్ అందుబాటులో వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే దాని నిజమైన విలువ అనేది ఉంటుంది. అదేదైనా అడ్వాన్స్మెంట్ వచ్చింది దానికి. సో అంతటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఇక్కడ చేసినందుకు అందరికీ మా టీం తరఫున అందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. రెండోది ఏంటి అని అంటే ఈ సదుపాయాన్ని అందరూ తెలుసుకొని మరింతగా కిమ్స్ హాస్పిటల్కి సంబంధించి కార్డియాలజీ విభాగంలో ఇంత అడ్వాన్స్ ప్రొసీజర్ చేస్తున్నందుకు మీరందరూ ఈ సేవలు వినియోగించుకుంటారని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల రోడ్డు ద్వారకా నగరం మేము ఉండేది. నా పేరు చండిపోయిన వెంకటరావు. ఈ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నాను. నన్ను 3వ రోజు డిశ్చార్జ్ చేసి పంపిస్తే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు సర్జరీ జరిగిన ఆయనకి నేను మనవన్ అవుతాను. గతంలో వెళ్ళి బైపాస్ సర్జరీ జరిగింది. మళ్ళీ హార్ట్ పెయిన్ వస్తుందని అలా కంప్లైంట్స్ వస్తుంటే కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు కార్డియాలజిస్ట్ గారికి చూపించాము. సార్ మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే బాగా రిస్క్ ఉంటుందని కొత్త రకమైన శస్త్రచికిత్స గురించి చెప్పారు. దాని పేరు ట్యాబీ, ట్రాన్స్ క్యాథెటర్ అరబిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్. గతంలో బైపాస్ సర్జరీ జరిగితే వారం 10 రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఇది కొత్త రకమైన శస్త్రచికిత్స జరగడం వల్ల 3వ రోజే డిశ్చార్జ్ చేసి పంపించారు. ఇప్పుడు మా తాత ఆరోగ్యంగా ఉన్నారు. దీనికి సహకరించిన డాక్టర్స్కి, మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన కిమ్స్ హాస్పిటల్లో జరిగేటువంటి ప్రతి కొత్త ప్రొసీజర్ ఏదైతే మనం ఇక్కడ చేస్తున్నామో అంటే ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నామో వాటన్నిటిని మీ ద్వారా ప్రజలకు అందజేయడానికే మనం ఈ ప్రెస్ మీట్లు అనేవన్నీ అరేంజ్ చేస్తున్నాము. సో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం ట్యావీ అనేటువంటి కొత్త ప్రొసీజర్ను మనం ఇక్కడ చేయడం జరిగింది. సో అటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రొసీజర్స్ కూడా మనం కిమ్స్ హాస్పిటల్లో చేస్తున్నాము. కాబట్టి ఏదైనా అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి మా వైద్య బృందం అనేది రెడీగా ఉందని మరొకసారి మీకు చెప్పి ఈ జరిగినటువంటి ప్రొసీజర్స్ అందరినీ కూడా అంటే ప్రజలకు అవగాహన కలిగే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మామూలుగా ఒక 25 lakhs వరకు ఉంటుంది. అదర్ దీంట్లో అయితే 25 to 30 lakhs ఉంటుంది. మనం దాన్ని 15.25 lakhsలో చేసాం. దీంట్లో ఇంప్లాంట్ కాస్ట్ దాదాపు 12.25 వరకు ఉంటుంది ఆ ఇంప్లాంట్ కాస్ట్. సో మిగిలినది మన ప్రొసీజర్ ఛార్జెస్ కానీ మందులకు కానీ అన్నిటికి కానీ కలిపి చేస్తాం. ప్రస్తుతానికైతే ఆరోగ్యశ్రీలో లేదు.